ఈ చట్టం ప్రజలకి అనుకూలమని, ఆ విధంగా ప్రజల్లో దీన్ని అవగాహన కల్పించాలని ఒక కార్యక్రమాన్ని మాకు పోటీ కార్యక్రమంగా తీసుకుంటా ఉంది ఈ గవర్నమెంటు. ఇది చాలా దురుద్దేశం. దీనిపైన ప్రతి శాసనసభ్యుడు స్పందించాలి. ఇవాళ మీ శాసనసభ్యులకి అందరికీ కూడా రాబోయే ఎలక్షన్స్లో ప్రజల ఓట్లు కావాలి. కానీ ప్రజలకి వ్యతిరేకమైన ఈ చట్టాలని మీరు ప్రజలపైన రుద్ది వాళ్ళ ఆస్తులు దోసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ, ఈ చట్టం మంచి చట్టం, ఇది ప్రజలకు అనుకూలంగా ఉంది అని చెప్పేసి మీరు ప్రచారం చేయించడానికి ముందుకొచ్చారంటే దీన్ని మేము న్యాయవాదుల తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఏది అవసరమో, ప్రజలకి ఏది అవసరమో మంచి సలహాలు ఇవ్వటానికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. అటు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఈ చట్టం యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి, దీనిలో ఉన్న అంశాలను తెలుసుకోవాలి, ఏ విధంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ముఖ్యంగా కోర్టు పరిధిని తీసివేయటం అనేది ఎంత దారుణమైన విషయమో, మరి ఈ చట్టం వలన జరిగే నష్టాన్ని పూడ్చుకోవటానికి న్యాయం కోసం సామాన్య మానవుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మేము ముఖ్యంగా శాసనసభ్యులారా మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో మీరు ప్రజల దగ్గరికి ఓట్లు అడగటాకే రావాలి. ఈ 5, 6, 7 తారీఖుల్లో మీరు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఈ చట్టాన్ని రద్దు చేయాలని మీరు గళమెత్తి చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో మీరు మా నుండి నిరసన ఫేస్ చేయవలసి ఉంటుందని చెప్పేసి మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని సాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.